హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్లో మనకి వేరియస్ పోస్టర్స్ మనకి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ 2025 DGAFMASలో ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిటెడ్ ఏంటి, అప్లై ఎలా చేసుకోవాలి, సిలబస్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ నేను నోటిఫికేషన్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనకి ఈ ఛానల్లో మీకు యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. నేను చేసి ప్రతి నోటిఫికేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఎటైనా సరే నేను ఫేక్ నోటిఫికేషన్లు అయితే చేయను. ఎందుకంటే ఫేక్ నోటిఫికేషన్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని పాడు చేయాలని నా ఉద్దేశం కాదు. కాబట్టి నేను ఏదో ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈ నోటిఫికేషన్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్లో మనకి ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఇది మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత దేంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ www. ఇక్కడ మనకి సైట్ యొక్క లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓపెన్ 7 జనవరి 2025 నుంచి 6 ఫిబ్రవరి 2025లోగా మీకు ఇదైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే అకౌంట్స్ కోసం ఉంది. మనకి లెవెల్ 5 29,000 అంటే మనకు ఒక 55,000 దాకా మనకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత వచ్చి స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2, దీనికి కూడా మాకు 50,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి ఒక వేకెన్సీ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే వారు అప్లై చేసుకోండి. లోవర్ డివిజన్ క్లర్క్ వీరికి అయితే ఒక 45,000 దాకా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీకి వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీకి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి కాబట్టి వారు అప్లై చేసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా అయితే నోటిఫికేషన్లో ఉన్నాయి. స్టోర్ కీపర్కి అయితే మనకి లెవెల్ 2లో ఉంది. సేమ్ 45,000 దాకా మనకి వేకెన్సీలు అయితే రావడం జరిగింది. ఎస్సీకి అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి అయితే 6 వేకెన్సీలు ఉన్నాయి, 24 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఫోటోగ్రాఫర్కి సేమ్ మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది, దానికి కూడా ఓబీసీలకు ఉంది. తర్వాత ఫైర్ మ్యాన్కి ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీకి ఎస్టీకి ఒకటి, ఓబీసీకి ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉన్నాయి కూడా అప్లై చేసుకోవచ్చు. కుక్కి అయితే మనకి 3 వేకెన్సీలు 4 వేకెన్సీలు ఉన్నాయి టోటల్. తర్వాత ల్యాబ్ అటెండర్కి ఒక వేకెన్సీ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకి 29 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీలు దీంట్లో ఉన్నాయి మనకి. ట్రేడ్ మ్యాన్స్కి 31 వేకెన్సీలు ఉన్నాయి మనకి. తర్వాత వచ్చి వాషర్ మ్యాన్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. కార్పెంటర్కి అండ్ 2 వేకెన్సీలు ఉన్నాయి. థిన్ స్మిత్కి ఒక వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మనకి 113 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 7 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. మీరు దాని ఏజ్ లిమిట్ ఏంటి, తర్వాత మనకి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్తాను. అకౌంట్కి మాత్రం మనకి 30 years మనకి ఏజ్ అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫ్ 2 18 నుంచి 27 సంవత్సరాలకి, దాంతోపాటు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వారికి, తర్వాత షార్ట్ హ్యాండ్ 80% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లోవర్ డివిజన్ క్లర్క్ 18 నుంచి 27 సంవత్సరాల వారికి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికైతే అందరూ అప్లై చేయండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్కి అయితే మీరు అప్లై చేసుకున్నా కానీ షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది టైపింగ్కి చాలా టైం ఉంటుంది. ఒక 3 months మీరు కాదనుకుంటే దీనికి మరొక 30 words per minute మీరు కొట్టగలుగుతారు. కాబట్టి దీనికి మీరైతే లోవర్ డివిజన్కి అప్లై చేయండి. స్టోర్ కీపర్కి మనకి దీంట్లో 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎవరైతే స్టోర్ కీపర్ ఉన్నారు కాబట్టి వారు అప్లై చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫర్ కూడా మనకి 18 నుంచి 27 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ చదివిన వారు, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసిన వారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకుంటే ఎవరికి ఉంటే వారికి. ఫైర్ మ్యాన్కి మనకి 10th class చదివిన వారు, ఫిజికల్ ఫిట్నెస్, హైట్ ఎంత ఉండాలి, తర్వాత వచ్చి చెస్ట్ ఎంత ఉండాలి, ఐసెట్ ఎంత ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చెస్ట్ ఎంత ఉండాలని. వార్త పరంగా ఎండ్రోనస్ టెస్ట్ అయితే క్యారీ ఏ మ్యాన్ 63 kgs మనకు బరువుని 183 meters మోసుకుని వెళ్ళాలి. 96 secondsలో తీసుకెళ్ళవలసి ఉంటుంది వారు.
తర్వాత 2.7 మీటర్స్ని ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ని లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. క్లైంబింగ్ 3 మీటర్స్, వెర్టికల్ రోప్స్ యూజ్ ఇన్ హ్యాండ్స్తో చేయవలసి ఉంటుంది మీరు దీంట్లోనూ. టెక్నికల్గా ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కుక్కు ఎటువంటి క్వాలిఫికేషన్ మన 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివించినారు. ప్రొఫెషనల్ అండ్ ట్రేడ్గా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్, తర్వాత మనకి మెట్రికులేషన్ చదివి ల్యాబ్ కోసం ఫర్ కెమికల్ కోసం డ్రగ్ ఫ్యాక్టరీలో 1 ఇయర్ చేసిన వారు ప్రొఫెషనల్లీ వారైతే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. మనకి మెట్రికులేషన్ చదివిన వారు 18 నుంచి 20 సంవత్సరాలు, తర్వాత ట్రేడ్స్ మ్యాన్ మ్యాట్కి మనకి 10th క్లాస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ చేసి ఉండాలి ఫిట్టరు వెల్డరు భాగాల్లోనూ. తర్వాత వచ్చి వాషర్ మ్యాన్ 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 10వ తరగతి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఇన్ ట్రేడ్లోను. కార్పెంటరు 18 నుంచి 20 సంవత్సరాలు, ఇది కూడా 10th క్లాస్ చదివిన వారు అప్లై చేయొచ్చు. దీనికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోండి. టిన్ స్మిత్కి 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ పాస్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి సర్టిఫికేట్ ఉంటే ఎస్టాబ్లిష్మెంట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కావాల్సింది కాబట్టి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ప్రతి దానికి 3 ఇయర్స్ ఓబీసీ వారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, 13 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్సీ సర్వీస్ మ్యాన్స్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ వారికి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 45 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. విడోస్, తర్వాత డైవర్స్ ఉమెన్ కూడా వారు 35 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవడానికి ఉంది. 40 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. దానికి రిటన్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. టైపింగ్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటన్ టెస్ట్ దేంట్లో ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్లో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. రిటన్ టెస్ట్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి మనకి ఇంగ్లీష్, హిందీలో ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లోనూ. ఇలాంటి అవకాశం వదులుకోకండి. 10th క్లాస్ చదివిన వారు, ఇంటర్మీడియట్ చదివిన వారు, డిగ్రీ చదివిన వారు, తర్వాత ఏదైనా డిప్లొమా చదివిన వారు కూడా అన్నిటికీ వేరే పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ తప్పకుండా అప్లై చేసి దీన్నైతే ఉద్యోగం పొందగలని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్ కానీ, తర్వాత మీ చుట్టాలకి అందరూ కూడా మీకు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వారు కూడా అప్లై చేసుకుని మంచి ఉద్యోగం పొందగలుగుతారు కాబట్టి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.